యుద్ధం ఇప్పుడు కొత్త దశలోకి వెళ్ళింది. ఇప్పుడు టార్గెట్ బ్యాంకులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్ నెట్వర్క్స్. ఇరాన్ ఒక అసాధారణ హెచ్చరిక ఇచ్చింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి నార్థర్న్ ఇరాన్లోని ఒక పెద్ద బ్యాంకుపై దాడి చేశాయని ఐఆర్జీసీ ఆరోపించింది. ఫిబ్రవరి జీతాలు పంపేందుకు బ్యాంకు ఉద్యోగులు నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న సమయంలో దాడి జరిగిందని చెప్పారు. దానికి ప్రతిగా ఇరాన్ ఒక కొత్త టార్గెట్ లిస్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబిఎం, ఒరాకిల్. ఇరాన్ ఆరోపణ సింపుల్. ఈ కంపెనీలు క్లౌడ్ ద్వారా, సర్వర్ల ద్వారా, డేటా సిస్టమ్స్ ద్వారా యుద్ధానికి టెక్నాలజీ సహాయం చేస్తున్నాయి. అందుకే ఇవి కూడా లెజిటిమేట్ టార్గెట్స్ అని. ఈ ఒక్క హెచ్చరిక తర్వాతే అమెరికా బ్యాంక్ స్టాక్స్ కిందకు జారిపోయాయి. కానీ అసలు టెన్షన్ అక్కడ కాదు. ఒక నగరం పేరు బయటకు వచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటరీ. 7,700 కంపెనీలు, ప్రపంచ బ్యాంకులు, ప్రపంచ ఫిన్టెక్ నెట్వర్క్స్, ఆయిల్ ట్రేడ్ సెటిల్మెంట్స్, క్రాస్ బార్డర్ పేమెంట్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. ఈ హబ్ పై ఒక్క డ్రోన్ పడితే చాలు. మార్కెట్ ముందుగా భయపడేది బాంబు కాదు, డబ్బు కదలికకు.